సర్కారు పథకాల ఓపెనింగ్లకు లీడర్లు వచ్చుడు కామనే. ఇక ఓపెనింగ్ కార్యానికి వచ్చిన లీడర్లు ఉత్తగా రిబ్బన్ గుంజి పోతారా అంటే లే, ఓ పారి వాళ్ళ లోపలున్న కళాపోషణ కూడా చూస్తుంటారు. అట్లయ్యాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు బస్సులో ఓపెనింగ్ చేసే కార్యానికి పోయిండు. మరిగా ఎంకన్న పోయిందంటే ముచ్చట చిన్నగా ఉండదు కదా. చూడుండ్రి ఏం చేసిండో. ఇన్నరానులా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు రెగ్యులర్ గా నడుపుతాడట. మరి అలా కొత్త బస్సు కాబట్టి ఎట్లా నడుపుతాడో చూద్దాం ఉండుండ్రి. చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమంటే చెప్పండి. ఓష్ని అనాలం పాడుగాను. బస్సుకు క్లచ్ బ్రేక్ ఎక్కడ ఉంటాయో కూడా తెలియనట్టే ఉన్నది కదా సారుకు. పక్క పుంటున్నా అన్నో, నువ్వు మంచిగా చెప్పేమన్నా ఇంకా నాకు, లేకుంటే పరేషాన్ కథ ఉంటది మరి. ఓష్ని నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టే చెయ్యిని దొబ్బి పారేస్తున్నాడు కదా వెంకటరెడ్డి సారు. ఇక మన వెంకటరెడ్డి సారు బస్సు నడుపుతుంటే ఏమైతుందో ఏందో అన్నట్టు లోపల ఉన్న వాళ్ళు కూడా జర ఆగవాగంలోనే ఉన్నారు. సారు నడిపే నడుపుడుకు బుగులు పుట్టినట్టున్నది పాపం. దెబ్బకు ఆపమని అంటున్నది ఒక అక్క. ఇక వేరేటోళ్ళు కూడా గదే రాగం అందుకున్నారు. పాపం వాళ్ళు భయపడి ఆపమని అడిగినా ఎహే నేను రోజు నడుపుతా, మీరు కూసోరాజుండ్రి ఏమైతుంది అనుకుంటానే బస్సు పోనిచ్చిండు. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. పాపం పక్క పంటున్న డ్రైవర్ అన్న గిట్ల పోనీరు సారు అంటే కూడా ఇంటనే లేడు. మీరు సప్పుడెక్క ఊకోండి నాకు తెలియదు అన్నట్టు చేసిండు. లోపటున్నోళ్లకు గుండెల దడ ఉచ్చుకుంటున్నదో ఏందో గాని తేపకొగరు స్లోగా పోమని అన్నా కూడా ఇంకింత రూబడి మీదనే నడిపిండు బస్సును. చిత్రం విచిత్రం. ఇన్నరా పాపం లోపటున్నోళ్ళందరికి చెమటలు పుట్టినాయట. మరి కాదానుల్లా ఎప్పటికీ ఏసీ కార్ల కూకుండి తిరిగే వెంకటరెడ్డి సారు గంత పెద్ద బస్సు, అందున కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ బస్సు నడిపితే ఎవరికైనా బుగులే ఉంటది. కానీ ఎలక్ట్రిక్ బస్సు నడుపుతుంటే గమ్మత్ అనిపించిందో లేకుంటే మళ్ళోపారి ఎలక్ట్రిక్ బస్సు నడిపే ఛాన్స్ అత్తదో రాదో అనుకున్నాడో తెలియదు. గాని బస్సులు ఉన్నోళ్ళంతా ఆపమన్నా కూడా ఆపకుండా నల్లగొండ ఆర్టీసీ బస్ స్టేషన్ కించి R&B గెస్ట్ హౌస్ దాకా ఇట్లా బస్సు నడిపిండు వెంకటరెడ్డి సారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న బస్ స్టేషన్ లా కరెంటు బస్సులను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి చాలు చేసిండ్రు. అటెంకా మంత్రి ఏంకన్నా ఇట్లా బస్సు నడిపే వరకు మన జోర్దార్లో చెప్పుకోవాల్సి వచ్చింది అన్నట్టు ఈ ముచ్చట. అప్పుడప్పుడు ఇసొంటి ఇచ్చాంతరాలు అవుతుంటాయి కాబట్టి మనం కూడా చూసుకుంటా పోవాలి మరి. ఊళ్ళల్లా సర్పంచులు లేకపోయేటాలకు గ్రామాలన్నీ ఆగమాగం అన్నట్టే తయారవుతున్నాయి. ఇక చేసిన పనులకు సర్కారు బిల్లులు మంజూరు చేస్తలేదని ఓ దిక్కు మాజీ సర్పంచులు లొల్లులు కూడా చేస్తున్నారు. ఇటు పంచాయతీ కార్యదర్శులు కూడా సంత పైసలు ఖర్చు పెట్టుకొని ఊళ్ళల్లా చిన్న చిన్న పనులు చేస్తున్నారు. కానీ కొన్ని జాగల్లా అట్లా కూడా చేస్తలేరు. గందుకే గీడ మాజీ ఎమ్మెల్యే సారు ఏం చేసిండో చూడుండ్రి. ఇగో ఈడ గమాలతోని చేత్తెత్తి ట్రాక్టర్ల వస్తున్నది ఎవ్వలో ఏర్పాటు చేసి రానులా. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మూపిడిపల్లి పెండోనిపల్లి ఊళ్ళే ఎక్కడికక్కడనే చెత్త వేరుకపోయిందట. ఇటు పంచాయతీ కార్యదర్శులు అటు పెద్ద అధికారులు ఎవరు వడ్డించుకోకపోవట్లా ఊళ్ళని చెత్తతోని కంపు అవుతున్నాయని చెప్పి ఇలా పారిశుద్ధ కార్మికుని అవతారం ఎత్తి కారు పార్టీ కార్యకర్తలతో కలిసి ఇట్లా చెత్త సాఫ్ చేసే పని ముంగటేసుకున్నాడు అన్నట్టు. అట్లాని ఏదో 2 డబ్బాల చెత్త వారేసుడే కాదు, మోరీలలో చెత్తను సాపు చేసి ట్రాక్టర్ల పోసుకొని ట్రాక్టర్ నడుపుకుంటా డంపు యార్డుకు తీసుకుపోయిండు. అటెంకా బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కలిసి మీటింగ్ పెట్టి ట్రాక్టర్లు ఉన్నా ఇప్పుడు పనిచేస్తలేవు. ఆనాడు ఎట్లయితే చెత్త చెదారతో గుడ్డిగా పల్లెలను ఉంటున్నాడు అదే విధంగా ఇలా పల్లెలను వస్తూ ఉన్నారు. మరి రోజు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు వచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇప్పుడు తాగే నీళ్లు లేవు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. మళ్ళీ ఆనాటి రోజులు అంటే రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు గివ్వే తెచ్చిండు, కరెంట్ ఉంటలేదు, పల్లెలు పడకేసినాయి. ఇవన్నీ కూడా ఆనాటి రోజులు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన కనుక మళ్ళీ మనకు గుర్తుకొస్తున్నాడు.
తెలంగాణ రాకముందు పల్లెలలో ఎట్లుండేనో పరిస్థితి మళ్ళా ఇప్పుడు పల్లెలన్నీ గట్టనే అవుతున్నాయని గరానికి వచ్చిండు రవిశంకర్ అన్న. మార్పు అని చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. ఇప్పుడు చూస్తే పల్లెలు మొత్తం అంధకారంలోకి పోయినాయని కోపానికి వచ్చిండు. పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి మరీ పనులు చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాన్ని నడపలేని అసమర్థ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేసిండు. పోయిన 10 ఏళ్లలో శానా ఊర్లకు సెంట్రల్ సర్కార్ అవార్డులు ఇచ్చింది. అసొంటి గ్రామాలు ఇలా ఆగమవుతున్నాయి అంటున్నారు కారు పార్టీ లీడర్లు. చూడాల మరి ఇప్పటికైనా గ్రామాల అభివృద్ధి కోసానికి సర్కారు ప్రత్యేకంగా ఎన్ని నిధులు మంజూరు చేస్తుందో, ఏ పార్టీ అభివృద్ధి పనులు చేస్తుందో. చిచి, ఈ వార్తను చెప్పాలంటే నాకే సిగ్గనిపిస్తున్నదిలా. భార్య అనే పదానికి విలువే లేకుండా చేస్తున్నారు కొందరు ఆడోళ్ళు. తేనె ఊసిన కత్తి లెక్క తీయనైన మాటలతోని భర్తలను నమ్మించి ఆలను చంపేస్తున్న ముచ్చట్లు గీ నడుమైతే బగ్గనే కానొస్తున్నాయి. మొన్నట్లనే హనీమూన్ పేరు మీద ప్రేమికునితోని కలిసి మేఘాలయాలో భర్తను చంపించింది ఒక మహానుభావురాలు. అదివరకు యూపీలో సుతం గిట్లనే భర్తను చంపి డ్రమ్ములేసి సిమెంట్తోని గప్పేసింది ఇంకో పుణ్యాత్మురాలు. ఇగో ఇప్పుడు చూడుండి గీ ఆనిముత్యం ఏం చేసిందో. ಎಲ್ಲರಿಗೆ ಚೇಬಿಟ ಬಿದ್ದನಂತ ನೋಡ್ರಿ ಹಲೋ ಅಣ್ಣ ಏನು ದಂಡಿ ಕೊಂದಕ್ ಮಾಡಿ ಅಷ್ಟೇ ಏನಾಗಿಲ್ಲ ಗದ್ದಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮ ಇತ್ತೆ ಉಳಿದಿದೆ ಅಷ್ಟು ಏನ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರಣ್ಣ? ఇగో బ్రిడ్జి మీదున్నోళ్ళు నీళ్ళలున్న మనిషిని తాడేసి కాపాడుతున్నారు. చూసిండ్రానోళ్ళ గీ మనిషిని చంపేయాలని చూసిందట ఆల భార్య. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాల సెల్ఫీ ఫోటో తీసుకుందామని చెప్పి నీళ్ళకు నూకేసిందట గిట్లా. మరి వీళ్ళిద్దరు కలిసి ఎటువో ఎత్తున్నారో ఏందో గాని బండి మీద పోతుంటే కాడ్లూరు కాడ కృష్ణానది మీదున్న గీ బ్రిడ్జి మీద ఆపుదామన్నదట ఇంటామే. అబ్బా, లొకేషన్ ఎంత మంచిగున్నదో చూస్తుంటే అస్సలు ఇడికెంచి ఓబుద్దే అయితలేదు. బావా, మనిద్దరం గిడొక సెల్ఫీ దిగుదామని చెప్పిందట భార్య. అయ్యో, దానికేమున్నది డార్లింగు, ఆగు బండిని పక్కకు పెట్టి వద్దామని అన్నాడట. కాని గామె మనసులున్న మర్మాన్ని కనిపెట్టలేకపోయిండు. ఇక ఇద్దరు కలిసి బ్రిడ్జి మీద ఫోటోలకు పోజులిత్తుంటే ఉన్నట్టుండి ఒకటే తాప మొగుణ్ణి నీళ్ళకు నూకేసిందట. అంటే ముందుగాల్నే ఏదో పక్కా ప్లానింగ్ తోనే మొగుణ్ణి చంపుదామని మనసులో పెట్టుకున్నట్టున్నది. అనుకున్నట్టే చేసింది. అబ్బర బిడ్డా, నన్ను చంపనికే గింత పెద్ద స్కెచ్ చేసినవా అనుకుంటా మనసులో బాధపడ్డట్టున్నాడు. కాని ఈ అన్నకు ఈతొచ్చన్న ముచ్చట గీమకి తెల్వనట్టున్నది. నీళ్ళల్లా కొంత దూరం కొట్టుకపోయినాక మెల్లగా ఈదుకుంటా నడిమిట్లున్న బండను దొరికించుకొని మొత్తానికి పానాలను కాపాడుకున్నాడు. గింతల్నే మల్లేం తెల్వనట్టే నా మొగుడు బ్రిడ్జి మీదికెంచి జారిపోయి నీళ్ళలో పడ్డాడని చెప్పి ఇంటోళ్ళందరికీ ఫోన్లు కూడా చేసిందట. అటెంకాల ఎవ్వరికి అనుమానం రాకుండా మీదికెంచి కాపాడుండ్రి కాపాడుండ్రి అని ఈలలు కొట్టుకుంటా వలరిందట. గింతల్నే ఆడున్నోళ్ళు అలట్టైన్రు. తాడును పట్టుకొచ్చి నదిలో పడ్డ గీయను కాపాడిన్రు. గట్లెందుకు నీళ్ళల్లో దుంకినవని ఆడున్నోళ్ళు అడిగే వరకు నేనెందుకు దుంకినా నాకేం కర్మ, నా పెండ్లామే సెల్ఫీ దిగుదామని చెప్పి నన్ను కిందకు నూకేసిందని చెప్పుకొచ్చిండు. ఇక పక్కపంటున్న భార్య నేనేం చెయ్యలే, నువ్వే జారిపడ్డావు అని ఏం తెల్వనట్టు ఆస్కార్ అవార్డు వచ్చే లెవెల్లా యాక్టింగ్ చేసిండే. మొత్తానికి అన్నకు ఈతొచ్చే వాటికే బతికి బయటపడ్డాడు గాని లేకపోతే భార్య మర్డర్ ప్లాన్ కు మరో భర్త బలయ్యేటోడు. ఇద్దరి నడిమేదన్నా లొల్లి పంచాయతీలుంటే పెద్ద మనుషులకు చెప్పుకొని పరిష్కరించుకోవాలి. ఇష్టముంటే కలిసుండాలే, లేకపోతే లేదు. గంతేగాని ఉత్తపునానికి మనుషుల పానాలు బలి తీసుకోవట్టనని గరమైతున్నారు చాలా మంది గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. ಈಗ ಅರು ಬಂತು ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಚೇಬಿಟ ಬಿದ್ದನಂತ ನೋಡ್ರಿ హలో అಣ್ಣ పబ్లిక్ ఏదో పనున్నదని ఇవాళ మా ముసలోడు రాలే. ఇక మా చెల్లె శకుంతలన్న ఏమన్నా వార్త పట్టుకొచ్చిందో అడుచుకుందాం పాండ్రి. శకుంతల ఉన్నావే? అది నేనే, జోర్దార్ వార్తడల్లా స్కిట్ చేసే పిల్ల శకుంతల నేనే. ఆ చీర ఉతికింది నేనే, ఆ జాకెట్ ఉతికింది నేనే, నేనే శకుంతల నేనే. ఓరిని దీని ఏషాలో ఇటున్న పుల్ల తీసి అటయ్యే శాత కాదు గాని బిల్డప్లు బాగానే కొడుతుంది మా శకుంతల. ఇంకా నయ్యం, ఆ ఇల్లు కట్టింది నేనే, ఆ చెట్టు నాటింది నేనే అనే వార్తలేదు. పని తీరిందానే ఓ శకుంతల? హలో, సత్తపా నువ్వా? ఏం పందిరుడో ఏమో, పొద్దుంక దాకా వంటది మా అక్క మీనాచ్చి. టైంకు లేస్తుంది, తయారవుతుంది, డ్యూటీకి పోతుంది. ఇంకా ఈ పనులన్నీ నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? ఇటున్న పుల్ల తీసి అటు పెట్టిన పాపాన పోదు.
దీని ఏతలు సల్లగుండా బాలే ఏతలు కొడతాండి. కానీ ఊరంతా ఇంకో రకంగా అనుకుంటాండ్రు కాదే పిల్ల. మీ ఇంట్లో పని దొంగ నువ్వైనట్ట కదా. అయిందా? బాగైందా? మంచిగా అయిందా నే బాతాల దానా. ఇప్పుడు వాడిగా ఆ చీర ఉతికింది నేనే, ఈ జాకెట్ ఉతికింది నేనే అనుకుంటా. ఆగో నువ్వెప్పుడు వచ్చినవే అక్క? తమరు ఉతకని బట్టలు కూడా ఉతికినా అని బాతాలు కొట్టుకుంటా పాట వాడంగా వచ్చిన. ఏ ఊకో అక్క, ఏమో పెద్ద పెద్ద లీడర్లు వస్తుంటుంది చేయని పనులు చేసినా అని చెప్పి బాతాలు కొడతారు. నేనెంత చెప్పు? ఎవలే ఆ లీడర్లు? ఇంకెవరు? కల్వకుంట్ల కవితక్క. అప్పట్లో సెంటర్ సర్కారులు మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తే ఫలించిన కవితక్క పోరాటం అని సంబరాలు చేసుకుండ్రి. ఇప్పుడేమో స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు రేవంత్ సర్కారు పచ్చజెండా ఊపితే నేను చేయబట్టే సర్కారు దిగొచ్చిందని చెప్పుకోబట్టిరి. రాజకీయంగా ఎదగాలంటే గట్లనే చెప్పుకోవాలి చెల్లె. చెయ్యని చేస్తామనాలే, ఎవలో చేసినవి మనమే చేసినామని గప్పలు కొట్టాలి. గట్లయితేనే రాజకీయాలలో గుర్తింపు వస్తుంది. ఏదో రోజు సీఎం కూడా అవుతుంది. ఏమో అక్క, రాను రాను కేఏ పాలకు పోటీగా తయారైతుంది కవితక్క. పోటీ కాదే, రాజకీయంగా ఎదగాలనే ధ్యాసల వాడి కేఏ పాలనే మించిపోతాంది మేడం. అవు గాని గంత పెద్ద మేడమే చేయని పనులు చేసుకున్నా అని చెప్పినప్పుడు ఇంట్లో బుత్తమంత పనులు నేను చేసుకున్నా అని చెప్పింది దాంట్లో తప్పే ఉన్నదే. అంటే చెయ్యంది చేసినామని చెప్పుకున్నాడు తప్పే కాదంటావు అంతేనా? తప్పే లేదక్క, అప్పుడప్పుడు గొప్పలు చెప్పుకోవాలి. అవసరమైతే నువ్వు కూడా చెప్పుకో గొప్పలు. అది నేనే శకుంతల, నేనే ఈ వార్త రాసింది నేనే, ఈ స్కిట్ చేసింది నేనే, శకుంతల నేనే. చూసిండ్రు కదా పబ్లిక్, చేస్తే చేసినామని చెప్పుకోవాలి, చెయ్యకుంటే చెయ్యలేదని ఒప్పుకోవాలి. గంతేగాని చెయ్యని పనులు చేసినామని చెప్పుకున్నాడెందుకు, ఒకళ్ళతోటి మాటలు పడుడెందుకు? రిజర్వేషన్ల మీద కల్వకుంట్ల కవిత మేడం మాటలు ఇన్నోళ్ళంతా ఇప్పుడు గిట్లనే మాట్లాడుకుంటుండ్రు. గాని ఇక మీరైతే తతిమ వార్తలు చూడుండ్రి. కొన్ని దావకండ్లలా పైసలకు కక్కుర్తిపడి మనిషి జీవించినా కూడా చికిత్స చేస్తున్నామని పైసలు గుంచే ఉపాయం చేసిన వార్తలను మనం షాన్నే చూసినాం. కానీ గీడొక దావకాన్లా మనిషి బతికుండంగానే జీవించిందని డెడ్ బాడీని ఇంటోళ్ళకి అప్పచెప్పిండ్రు. ఇక వాళ్ళు బాధతోని ఇంటికి పోయి చూస్తే ఏం జరిగిందో తెలవాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే. చలో చూడుండ్రి మరి. వివాదాలకు నిర్లక్ష్యాలకు నిలువెత్తు నిదర్శనమైన సర్కార్ దవాఖానా ఏది అంటే మొదుగాల యాదికొచ్చేది వరంగల్ ఎంజీఎం దవాఖానానే. ఇప్పటి వరకు సౌలతులు చక్కగా లేవని, చికిత్స మంచిగా చేయలేదన్న వార్తలు చెప్పుకునేది. కానీ ఇప్పుడు ఇంకో తీరు నిర్లక్ష్యంతో వార్తలకు వచ్చింది ఎంజీఎం దవాఖానా. మొన్నట్లా వాళ్ళు ఖమ్మం పోయే రైల్వే ట్రాక్ పక్కన వాడున్న ముచ్చట తెలవంగానే పోలీసులు ఎంజీఎం లో ఏర్పిచ్చిరట. ఇక అదే రోజు తొర్రూరు బస్టాండ్ లో యాచకుని పరిస్థితి కూడా కిందికి మీదికి ఉన్నదని చికిత్స కోసం ఎంజీఎం కే తీసుకొచ్చిరట. ఇక చికిత్స జరుగుతుండగానే రైల్వే ట్రాక్ పక్కకించి వచ్చిన మనిషి జీ విడిచిండట. ఇక ఈ ముచ్చటను డ్యూటీ మెడికల్ ఆఫీసర్ అవుట్ పోస్టులు ఉన్న వాళ్ళకి చెప్పిండట. ఇక వాళ్ళు పోలీసులకు చెప్తే వాళ్ళు తొర్రూరు బస్ స్టాండ్ దగ్గరికి వచ్చిన మనిషే జీ విడిచిండు అనుకుని వాళ్ళ ఇంటి శవాన్ని అప్పచెప్పిండ్రు. ఇక వాళ్ళు తీసుకుపోయి కాష్టం చేద్దామని చూసిండ్రు. కాకుంటే దింపుడు కళ్యాణ్ కాడ బిడ్డ చూసి ఇది మా నాయన కాదు, ఇది ఎవలో అనేటాలకు చుట్టాలంతా తేరిపారి మంచిగా చూసి ఇది మనోడు కాదు కదా అని చెప్పి తీసుకొచ్చి మళ్ళా ఎంజీఎం మార్చురీలనే ఇడిచిపెట్టిర్రు. ఇక అసలు ముచ్చట ఏంటంటే తొర్రూరుకించి దవాఖానకు వచ్చిన పేషెంట్ మంచిగా కోలుకుంటున్నాడట. ఇక ఆ ముచ్చట కూడా డాక్టర్లే చెప్పిర్రు. కానీ ఏందో ఏమోనుల్లా దవాఖానలో పనిచేసే వాళ్ళు కొంతమంది అస్సలకే బాధ్యత లేకుండా చేస్తున్నారు. ఎవరికి చికిత్స నడుస్తున్నది, ఎవరు జీవిడిసిరు అనే దాని కూడా క్లారిటీ లేకపోవట్లా ఇటువంటి తక్లీఫ్లు అవుతున్నాయి. మరి దీని మీద పెద్ద ఆఫీసర్లు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. వారెవ్వా, కోతిని చూసిండ్రానుల్లా గుర్రం మీద పోతున్న రాజు లెక్కనే బర్రీపు మీద ఎక్కెట్లా పోతున్నదో. మళ్ళొక్క బర్రె మీద కాదు, ఏ బర్రె నచ్చితే ఆ బర్రీపు మీదనే కూర్చొని మస్తుగా ఎంజాయ్ చేస్తున్నదిలే. మళ్ళా బలరు సుత్తం కోతిని ఏమంటలేవు. పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి అనే ఊళ్ళే గానొచ్చింది చిత్రం. అసలు ముచ్చటేందంటే బలరు కాసుకునే మల్లయ్య అనే రైతింటికి చిన్న పిల్లగున్నప్పుడే వచ్చిందట గీ కోతి. ఇక గప్పటికెంచి ఈ కోతి ఆలింటికాన్నే ఉంటున్నదట. ఏది పెడితే గదే ఒక బుక్క తినుకుంటా ఇంటొల్లతోని పాటే బతుకుతున్నదట. ఇక గీళ్లకున్న బలరతోని సోపతి వేసుకుంటా గవెటు పోతే వాటితోనే అటు పోతున్నదట. ఇంటికాడుంటే ఇంటికాడ, మేత కోసం పోతే మేతకాడికి వాటితోనే పోతున్నదట గిట్లా. ఇక గిది చూసి తొవ్వంటి పోయేటోళ్ళందరూ మస్తుగా పరిశాన్ అవుతుండ్రు. గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కోతి పనులంటేనే ఆగమాగముంటాయి. గసొంటిది గింత పద్ధతిగా బలరతోని సోపతి చేస్తున్న కోతి స్నేహాన్ని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు కొందరు గీ వీడియో చూసిన పబ్లిక్. మీసమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ కానీ మనసు మక్కువ
అని పాటలు పాడుకుంటా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాయని అంటున్నారట అక్కడి పబ్లిక్. మరిగా మీకేమనిపిస్తున్నదో చెప్పాలనుకుంటే కామెంట్ చేయుర్రి, సరేనా? ड्रेस मोटा काढो यार, ड्रेस मोटा काढो, ड्रेस मोटा काढो. नाही नाही नियम अच्छी भाई काढबाट नियम तिथून करो माहिती आम्हाला कधी भूल करताना की नाही काढो जल्दी काढो काढो. ప్రేమ పెళ్లి చేసుకున్నారని పాప పరిహారం పేరు మీద నాగలికి ఎద్దులెక్కగట్టి పొలం దున్నించిండ్రు ఆ ఊరి పెద్ద మనుషులు. ఒడిశా కంజ మజ్జారా అనే ఊళ్ళున్న గీలిద్దరూ కొన్నొద్దుల కానుంచి ప్రేమించుకున్నారట. గీనాడమనే ఇంటోళ్ళిద్దరిని ఒప్పించి లగ్గం కూడా చేసుకున్నారట. అయితే గీల లగ్గానికి పెద్ద మనుషులు అభ్యంతరం చెప్పి గీ తీరుగా శిక్షేసిండ్రట. ప్రేమ పెళ్లి చేసుకున్నోళ్లతోని పొలం దున్నించి గుళ్ళె పూజలు చేసుడు గీల ఆచారాలట. ఏం ఆచారాలో ఏం పాప పరిహారాలో పోన్రి. మనుషులనే సోయి లేకుండా పశువులు లెక్క తయారైతున్నారని మస్తు గరమైతున్నారు మనుషులతోని నాగలు దున్నిచ్చిన గీళ్లను చూసిన పబ్లిక్. కాని గీ ముచ్చట్లు చూసినాక లగ్గమనే పదం ఇంటేనే ఎన్నులా వణుకు పుట్టినంత పనైతుందని అనుకుంటున్నారట. దునియా మీదైతున్న గిసొంటి దారుణాలు చూసినోళ్ళు కొందరు. नाही नाही नियम अच्छी भाई काढबाट नियम तिथून करो माहिती आम्हाला कधी भूल करताना की नाही काढो जल्दी काढो 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 जल्दी ड्रेस काढो. नाही नका ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.